హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాని స్టోరీస్. ఈరోజు మనం యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ మాంచెస్టర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. ఈ ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్లో క్రిస్మస్ సీజన్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని క్రిస్మస్ వచ్చిందంటే ఫుల్ షాప్స్తో డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్తో నిండిపోతాయి. ఇది పికడిల్లీ అని మాంచెస్టర్లో మెయిన్ సెంటర్ అండి. ఇదే మాంచెస్టర్ సెంటర్ అని కూడా అంటారు, సిటీ సెంటర్ అని. సో ఈ ప్లేస్ చూసినట్టయితే మొత్తం స్టార్టింగ్ ఇక్కడ మీకు ట్రామ్ స్టేషన్ ఉంటుంది, బస్ ఫెసిలిటీ అయితే సూపర్ ఉంటుందండి. మనం ఈ బ్యాక్ సైడ్ కానీ చూసినట్టయితే ఇది పికడిల్లీ మెయిన్ సెంటర్ అండి. మనం ఇప్పుడు సిటీ సెంటర్ బ్యాక్ స్ట్రీట్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మొత్తం షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. షాప్స్ అంటే అదే స్ట్రీట్ ఫుడ్స్ అండి. ఓన్లీ క్రిస్మస్ సీజన్లోనే, ఎస్పెషల్లీ క్రిస్మస్ సీజన్లోనే బయట పెడతారు ఫుడ్ స్టాల్స్ అవి. ఇక్కడైతే మ్యాక్సిమం అందరూ బయటే తింటారండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఎంతమంది ఉన్నారో జనాలు. బ్రేక్ఫాస్ట్ నుండి ఈవినింగ్ ఫుడ్ వరకు వీళ్ళు ఎలా అంటే మొత్తం వీక్ మొత్తం సంపాదించుకుంటారు. అండ్ వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండేస్ రోడ్ల మీద పడి తింటూనే ఉంటారు. అది కూడా బేవసంగా తింటారండి. వీళ్ళు ఎంత తిన్నా ఎంత ఫిట్గా ఎలా ఉంటారో తెలీదు. చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ నుండి మొత్తం స్టార్ట్ అవుతాయి. ఓపెన్ మీకు ఎలా అంటే చాక్లెట్స్, కుకీస్, డిఫరెంట్ క్యాండీస్ అన్నీ మీ ఇష్టం, ఏది కావాలంటే అన్నీ ట్రై చేయొచ్చు. అండ్ నాన్ వెజ్ కూడా ఉంటాయి, లైక్ బర్గర్స్, ఇవన్నీ కూడా చూపిస్తాకండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళేటైతే ఇగో చూడండి షాప్స్ చూసారా. ఇంకా మార్నింగ్ 9 అయింది, బట్ జనాలు చూడండి ఆల్రెడీ ఫుల్లీ క్రౌడెడ్. ఈవినింగ్ అయితే మనం నడిచే ఛాన్స్ కూడా ఉండదు, అంతమంది జనాలు ఉంటారనమాట. సో చలి అయితే దారుణంగా ఉందండి. ఇంకా ఇది నవంబర్ సీజన్, క్రిస్మస్ వచ్చేసరికి అయితే దారుణంగా ఉంటుంది. అసలు చలి భరించలేం అనమాట. ఇది ఆ స్ట్రీట్ మనం చూపెట్టాను కదా, దాని నుండి కొంచెం బ్యాక్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ నుండి చూస్తే దూరంలో ప్రైమార్క్ కనిపిస్తుంది. ఈ ప్రైమార్క్ అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ షాపింగ్ సెంటర్ అండి. మీరు ఇండియా నుండి వచ్చినట్టయితే ఏం తీసుకొని రావద్దు, ఎందుకంటే జాకెట్స్ అయినా ఏవన్నీ ఇండియా కన్నా ఎక్కడే చీపు. మీకు తర్వాత ప్రైమార్క్ లోపల వీడియో కూడా, షాపింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ దానిలో. మనం ఇలా స్ట్రీట్ నుండి కొంచెం నడుచుకుంటూ వెళ్తే పక్కనే చైనా టౌన్ అని ప్లేస్ ఉందండి. ఆ చైనా టౌన్ అన్నది ఏంటంటే జస్ట్ లైక్ చైనా రెస్టారెంట్స్, ఆ డిజైన్స్లో ఉన్న రెస్టారెంట్స్, వాళ్ళ ఫుడ్ మొత్తం అంతా దొరుకుతుంది. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికాడు, వాడు కూడా వెళ్ళి ట్రై చేద్దాం అంటే నడుచుకుంటూ వెళ్తున్నా. చెప్పా కదండి, ఇగో ఇది మెయిన్ చైనా టౌన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా జనాలు దారుణంగా ఉన్నారు. ఇక్కడ యూకే వెదర్ ఏంటంటే మనం అసలు ప్రెడిక్ట్ చేయలేమండి. చలి ఒక పక్క దారుణంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయింది. అండ్ వితిన్ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ ఎండ్ వస్తుంది. అసలు దారుణంగా ఉంటుంది. ఈయన మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఇక్కడ పరిచయం అయ్యాడు, ముంబై నుంచి అనమాట, ముంబై డాన్. ఇంకా ఇద్దరం కలిసి అలా ఎక్స్ప్లోర్ చేసాం. చూసినట్టయితే ఇక్కడ పెద్దగా చూడడానికి అయితే ఏం లేదండి. మొత్తం అన్ని చైనా రెస్టారెంట్స్, ఆ చైనీస్ ఫుడ్ లోపలికి వెళ్ళి కూడా చూసాం. మనం అయితే ట్రై చేయలేండి, మీకేమైనా ఓపుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయాలి తప్ప మనం తినే ఫుడ్ అయితే కాదు. ఓకే. సో ఇక్కడ పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. చైనా టౌన్ నుండి బయటకు వచ్చామండి. ఇది చూస్తే మాత్రం సిటీ అసలు బ్యూటిఫుల్ వ్యూ అండి. అది కూడా రెయిన్ ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది కదా, ఒక పక్క చలి ఒక పక్క రెయిన్. ఇక్కడ అంబ్రెల్లా లేకుండా బయటకు రావడం అన్నది బిగ్ మిస్టేక్ అనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే పక్కనే ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు లాస్ట్ వరకు వీడియోని చూసినట్టయితే 1 బై 1 మీకు ఇప్పుడు నార్మల్గా చూస్తే అన్ని పెయింటింగ్స్లో ఉంటాయి, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇన్ డీటెయిల్. ఒక్కొక్క పెయింటింగ్ ఆల్మోస్ట్ 1860s, అంటే చూడండి ఎంత ఓల్డ్. వీళ్ళు వీటిని ఎలా ప్రిజర్వ్ చేసి పెట్టారో, దాచిపెట్టారో, అసలు ఎంత ఇంపార్టెన్స్ ఈ వీడియో చూడండి. మీకు జస్ట్ ఫోటోలోనే ఉంటుంది అది, మీరు మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తున్నా మీకు ఇన్ డీటెయిల్. అక్కడ లీవ్స్ చూసారా, వాటి షాడోస్ కూడా ఉంటుంది. తన యాపిల్ తింటుంది చూడండి, తన హ్యాండ్ షాడో, యాపిల్ షాడో. ఆ పెయింటర్కి ఇచ్చుకోవాలండి, అసలు ఎంత ఆలోచించి చేశాడు చూడండి ఇన్ డీటెయిల్. మీకు మేబీ వీడియోలో అంత నీట్గా కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్ వెళ్ళి చూస్తే మాత్రం నాకైతే ఆల్మోస్ట్ మేము జస్ట్ చూసి వచ్చేద్దామని వెళ్ళా అండి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ స్పెండ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ చాలా ఓల్డ్ ఫొటోస్ అండి, బట్ ఇన్ డీటెయిల్ అనమాట. ఎలా అంటే అప్పట్లో ఫోటోగ్రఫీ ఉండేది కాదు, బట్ ఈ ఆర్ట్ చూసుకున్నట్టయితే మీరు ఫోటోగ్రఫీ అసలు ఎందుకు పనికిరాదు, ప్రతి దాన్ని నీట్గా ఇన్ డీటెయిల్గా పెయింట్ చేశారండి. వాళ్ళు ఎంత టైం తీసుకున్నారో, ఎంత ఓపిక. అండ్ అప్పట్లో ఆ కలర్స్ అసలు
ఏ కలర్స్ వాడారో నిజంగా చూడాల్సిన ప్లేస్ అండి. వచ్చాక మేము అనుకున్నాం ఫ్యూ మినిట్స్లో వెళ్ళిపోవాలని, బట్ అయితే తెలియకుండానే 2 hours పైన స్పెండ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి, అందులో ఏంటంటే ఇన్ డీటెయిల్ అనమాట. లైక్ పక్కన స్టోరీ కూడా ఉంటుంది. మనం పై ఫ్లోర్కి వెళ్తున్నాం, అక్కడ ఇంకా మంచి ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. సో మీకు అది కూడా చూపిస్తాను. అదేంటంటే ప్రతి పెయింటింగ్కి పక్కన ఒక స్టోరీ ఉంటుందండి. అది మనం చదివితే పెయింటింగ్ ఈజీగా అర్థమవుతుంది. వాడు అసలు చెప్పకుండానే అర్థమవుద్ది, బట్ స్టిల్ పక్కన పెట్టారనమాట అర్థం అవని వాళ్ళ కోసం. కానీ ఎంత డీటెయిల్గా పెయింట్ చేశారంటే అది కూడా చూడండి, 1860s అంటే కొన్ని సంవత్సరాల క్రితం. అప్పట్లో ఎంత టైం స్పెండ్ చేసి ఇది చేశారు. బట్ వీళ్ళ గ్రేట్ థింగ్ ఏంటంటేనండి, అవి కూడా ఇప్పుడు దాచిపెట్టారు. మీరు ఇంకోటి ఏంటంటే వీడియో లాస్ట్లో ఈ పెయింటింగ్స్లో మన ఇండియా పెయింటింగ్ కూడా ఉందండి, చూపిస్తా. అది కూడా ఇండియా నుండి వీళ్ళు ఇక్కడ పర్చేజ్ చేసి పెట్టారు. అప్పట్లో అంటే ఇప్పుడు 1816 సమ్ టైం, ఆ టైంలో 2,20,000 ఇండియన్ కరెన్సీలో కొన్నారంట పెయింటింగ్. ఇప్పుడు చూడండి అంతే. ఇది చూడండి, ఈ పెయింటింగ్ చూడండి, మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్ డీటెయిల్ ఆ కింద డాగ్ ఉంది చూసారా, అది కూడా వాడి హ్యాండ్ మీద రెంకిల్స్ చూడండి, అవి కూడా ఎగ్జాక్ట్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి డాగ్స్ అయినా పిల్లలు మొత్తం వెనకాల చూడండి, బ్యాగ్ చూడండి. ఎవరైనా పెయింటింగ్లో అంత అప్డేట్ చేస్తారు, బట్ మీరు చూసినట్టయితే లాంగ్ డిస్టెన్స్లో బిల్డింగ్లు ఉన్నాయి కూడా, అవి కూడా ఇన్ డీటెయిల్ పెయింటింగ్లో చేశాడండి. అసలు వీళ్ళకైతే అసలు వీళ్ళ ఓపిక మెచ్చుకోవాలండి. చూడ్డానికి మనకు సింపుల్గా ఉంది కానీ ఎన్ని సంవత్సరాలు పడి. చూడండి ఆ స్ట్రీట్ ఉందా, ఆ స్ట్రీట్లో నిల్చున్న మనుషులు షాడోస్ కూడా వాడు పెయింట్ చేసాడు చూసారా. సూపర్ కదా అండి. అంటే చూసి జస్ట్ నార్మల్గా వదిలేయడం ఎందుకు, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది కదా అని ఒక చిన్న దీంతో వీడియో కొంచెం ఎక్కువ చేశాను. బోర్ కొట్టినట్టు అయితే ఏముంది, స్కిప్ చేయండి. బట్ నెక్స్ట్ వీడియోస్ అయితే సూపర్ ఉంటాయండి. ఇవి చూడండి, ఇవి అంటే ఓల్డ్ కలెక్షన్, ఎప్పుడు ఇవన్నీ పెట్టారు. మావాడైతే అసలు నేను ఇంకా కొంచెం స్కిప్ చేశా కానీ మావాడు ఇన్ డీటెయిల్ అసలు ఏ ఒక్కటే చదవకుండా వదలలేదు. దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాకు ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసాడు మ్యాక్సిమం అంతా. మావాడు చాలా ఓపికండి బాబు, నాకైతే అంత ఉండదు, స్కిప్ చేసేస్తా. బట్ మావాడు మాత్రం ఒక్కొక్కటి మిస్ అయినా సరే తిరిగి తీసుకెళ్ళి ఇగో దీని డీటెయిల్ ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. తర్వాత ఇవన్నీ అప్పట్లో ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ అండి. చూసారా అప్పట్లో ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండేదో, ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ అండి, ఇప్పుడు కాపు. వాళ్ళు ఎప్పటివో ఇవన్నీ దాచిపెట్టారనమాట జాగ్రత్తగా కలెక్షన్స్ అన్నీ. చూడండి ఇక్కడ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్స్ వరుసగా మొత్తం డిఫరెంట్ ఏ పెయింటింగ్ కంపేర్ చేయడానికి లేదండి, ఒకడిని మించి ఒకటి. అందుకే అండి అప్పట్లో అన్ని డబ్బులు ఇచ్చుకున్నారంటే ఊరికే కాదు కదా. చూడండి డిఫరెంట్ పెయింటింగ్స్ అనమాట. సూపర్ అసలు, చూసారా. దీన్ని అసలు స్కిప్ చేయడానికి లేదనమాట. నేనైతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానండి. ఇక్కడ చూడండి, చూసారా అయితే ఇన్ డీటెయిల్ అన్నీ మీకు మ్యాక్సిమం చూస్తే పెయింటింగ్లో ఎక్కడ ఒక డిఫెక్ట్ అన్నది ఎతకడానికి లేకుండా చేశానండి పెయింటింగ్. చూడండి ఇక్కడ చూడండి, చూసారా. ఆ షాడో చూడండి, ఆ చైర్ షాడో చూడండి, అండ్ ఆ పక్కనున్న కప్ ఉంది చూసారా, ఆ కప్ మీద షైనింగ్ అది కూడా పెయింటింగ్లో వదలే. అండ్ వాల్ క్లాక్ షాడో చూసారా, అదే సూపర్ అసలు, మామూలుగా లేదు అసలు. ఇది ఇంకా బాగా వెరీ ఓల్డ్ పెయింటింగ్స్ అనమాట. బట్ ఇవి కూడా కొంచెం అంటే పాడైపోయి, బట్ స్టిల్ నీట్గా దాచిపెట్టారు వీళ్ళు. మనకు అర్థమవుతుంది పెయింటింగ్ చూడగానే. ఆ రైన్ ఇవన్నీ నీట్గా పోర్ట్రే చేసాడు. సూపర్ అండి. మనం ఇంకా ఫాస్ట్గా పారిపోతున్నాం కానీ ఇక్కడ ఒక్కొక్కరు అయితే డిఫరెంట్ కంట్రీస్ నుండి ఉన్నారు. వాళ్ళు కూర్చొని దాని ఇన్ఫర్మేషన్, కొంతమంది అయితే మీరు చెప్తే నమ్మరు, పెయింటింగ్ మీద కూర్చొని అలాగా 5-6 minutes పైన స్పెండ్ చేసి దాన్ని ఇన్ డీటెయిల్ ఇది చేసి, నాకు తెలియకుండా నేను కూడా అలాగే బోల్డ్ టైం స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం అంటే మార్నింగ్ అంతా తిరిగాం కదా, టైర్డ్గా అనిపించింది. బట్ వన్స్ ఈ ఒక్కొక్క పెయింటింగ్ గురించి ఇన్ డీటెయిల్ చూసాక అసలు టైర్డ్నెస్ పోయిందనమాట. ఎలా అంటే ఎలా చేశారా వీళ్ళు, అసలు ఇలాంటి పెయింటర్స్ ఉన్నారా ఆ టైంలో, ఎంత టాలెంటెడ్. చూడండి ఇవిగా దీనికన్నా పెద్ద పెయింటింగ్స్ ఉంటాయి, మీకు ఇందాక చూపెట్టా కదా అదే ఫోటో అది. ఇవి నార్మల్, ఇంతకన్నా డబల్లో చేశారు చూడండి పెయింటింగ్స్. అవి అయితే అసలు అర్థం కాలేదు నాకైతే,
ఎన్ని సంవత్సరాలు పట్టిందో అసలు వాడికి అసలు అంత పెయింటింగ్ చేసేటప్పుడు ఈరోజు మనం చేసింది రేపటికే గుర్తుండదు. బట్ ఆ పెయింటర్కి అన్ని నెలలు చేసాడంటే దాని షాడో మర్చిపోతే ప్రతి దానికి అసలు ఎలా అంటే మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మైన్యూట్ డీటెయిల్స్ కూడా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పెయింటింగ్లో. ఇవేవో డిఫరెంట్ కలెక్షన్స్, ఇవైతే నాకు కూడా అర్థం అవ్వలేదు. ఇది చూడండి, జీసస్ రిలేటెడ్. అండ్ తర్వాత ఇవి కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూసారా, ఫస్ట్లో మనకు వస్తే యాడమ్ అండ్ ఈవ్ ఒక యాపిల్ తింటారు కదా, డెవిల్ ఉంటుంది. సో స్టోరీ నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు. సో అది కూడా నెక్స్ట్ ఫోటోగ్రఫీలో చూపిస్తాను మీకు. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాడంటే మొత్తం అన్నీ అండి. మీకు ఓపిక ఉండి తిరగాలి తప్ప ఎక్కడ బోర్ కొట్టించు. మేమైతే ఇంకా ఫైనల్గా మొత్తం అన్నీ కవర్ చేసి, ఇదేంటంటే పెయింటింగ్ కూడా అప్పుడు చూడండి, ఈ పెయింటింగ్ డీటెయిల్ ఏంటంటే అప్పుల్లో షిప్పుల్లో వెళ్ళేవారు కదా, కొంతమంది ఏంటంటే ఐలాండ్లో గర్ల్స్ అలా అట్రాక్ట్ చేస్తారు షిప్లో వెళ్ళాలన్నమాట. ఎవడైతే మర్చిపోయి వస్తాడో అగో చూడండి కింద చంపేసి ఉంటారు, వాళ్ళు చంపేసి వాళ్ళ దగ్గర అన్నీ దోచుకుంటారు. అందుకని ఆ షిప్లో మీరు బ్యాక్కి వెళ్ళి కొంచెం చూస్తే, నేను ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నీ కవర్ చేద్దామని వస్తాను, ఆ ఫోటోకి వెళ్ళి చూస్తే ఆ షిప్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళ చేతులు కట్టేసుకొని, అంటే ఆ పర్టికులర్ ఏరియా వచ్చేసరికి చేతులు కట్టేసుకొని వాళ్ళ చెవుల్లో వ్యాక్స్ వేసుకుంటారు. ఆ ఆడలు చేసిన శబ్దాలు వినపడకుండా, ఎందుకంటే టెంప్ట్ అయి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అక్కడ. ఇది చూడండి, ఇదొక డిఫరెంట్ ఇదనమాట. ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుందండి, మ్యాక్సిమం ప్రతిదానికి ఒక స్టోరీ అనమాట. అది ఇన్ డీటెయిల్. ఇది చూడండి, ఇది జస్ట్ హార్స్ది, బట్ మీరు ఇన్ డీటెయిల్ చూస్తే చూడండి అస్సలు ఎలా అంటే ఏ చిన్న పార్ట్ కూడా మిస్ చేయలేదు మనోడు. ఆ డాగ్స్ కానీ వాటి చూడండి, మళ్ళీ డాగ్ షాడో చూసారా, వాడి ఎక్స్ప్రెషన్స్ కూడా, హార్స్ మీద ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా నీట్గా పెయింట్ చేశారు. ఇది కూడా వారపడదు, జస్ట్ వార్ని కూడా ఎలా, మనకి ఫోటోగ్రఫీ అంటాం కానీ ఇది ఫోటోగ్రఫీకి అస్సలు ఎలా అంటే తక్కువేం కాదండి. ఇది చూడండి, డాగ్ దేవుడు పెయింట్ చేసాడు. నేను చూసైతే రియల్ డాగ్ అనుకున్నాను. దాని ఐస్ చూడండి, ఇది ఇప్పుడు కాదండి, మళ్ళీ ఏవో రీసెంట్ పెయింటింగ్ అనుకుంటున్నారేమో. ఇవన్నీ మ్యాక్సిమం 1860 1850 కింద చూపిస్తాకండి. ఆల్మోస్ట్ ఆ బోర్డ్ మీద ఉంటుంది మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్. చాలా బాగుంది. ఇగో యాడమ్ అండ్ ఈవ్ చూసారా, ఆ డెవిల్ వచ్చి యాపిల్ రూపంలో వెనకాల చెప్తుంటుంది, బట్ స్టిల్ తినేస్తారు కదా అది. ఇది చూడండి, ఇవి ఏంటంటే కష్టాలు అనమాట. పెయింటింగ్ మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూసినట్టయితే మనం ఏంటంటే ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ హ్యూమన్ లైఫ్ బతుకుతాం అనమాట. అక్కడ ఒక రివర్ ఉంటుంది, లాస్ట్లో ఆ రివర్లో అంటే యాజ్ పర్ క్రిస్టియానిటీ బాప్టిజం సంథింగ్ ఉంటారు కదా, సో ఆ రివర్లో వెళ్తే అప్పుడు యూ విల్ గో టు హెవెన్ అనమాట. అది అక్కడ పెయింటర్ అలా పోర్ట్రే చేశాడు. చాలా అండి. ఇది చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ ఫోటో చూడండి, నెక్స్ట్ ఫోటోలో ఏంటంటే మీరు కరెక్ట్గా చూసినట్టయితే బ్లాక్ డ్రెస్లో ఉంది కదా ఆవిడ. ఏంటంటే ఆవిడని ఏంటంటే పిల్లలు ఇది చేసి సమ్ బ్యాన్ చేస్తారనమాట సిటీ నుండి, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తారు. అందుకనే చూడండి అందరూ వాటర్ పడుతున్నారు, ఆవిడ ఒక్కరితే బ్లాక్ డ్రెస్ అంటే డిఫరెంట్లీ చూపెట్టాడు పెయింటర్. ఏంటంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని తను ఒక్కరితే పక్కన పిల్లలు ఆడుకుంటే వాళ్ళ వైపు చాలాగా చూస్తుంది. మీరు ఇంకా చూడలేదు, బ్యాక్కి వెళ్ళి ఫోటోలో మళ్ళీ చూడండి. ఇదండి మన ఇండియా నుండి తీసుకొచ్చిన ఫోటో అని చెప్పాను కదా, చూసారా మన ఇండియాకి అలా ఒట్టి పడుతుందండి. ఏదైనా ఇండియన్సే. ఇక్కడ చూడండి, ఆ టైగర్ రియల్లా అనిపిస్తుందండి. నేను ఇంకా వీడియోలో సరిగ్గా చూపెట్టలేకపోతున్నాను, మీరు చూస్తే రియల్. అప్పట్లో చూడండి, ఇక ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. 2,20,000 అంటే మీకు చూడండి ఇప్పుడులో కొన్ని కోట్లు, అప్పుడులో అలా చేశారనమాట. తర్వాత మేము పక్కనే ఉన్న ఇంకా ఆండేల్ అని, ఇక్కడ వన్ ఆఫ్ ది ఫేమస్ షాపింగ్ మాల్ అండి. ఇది కూడా మిస్ అవ్వకుండా చూడాలి. ఏం లేవు, జస్ట్ షాపింగ్. ఎప్పుడైనా బోర్ కొడితే అలా తిరగడానికి పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది కూడా. మ్యాక్సిమం అయితే మాంచెస్టర్ సిటీలో అంటే సిటీ సెంటర్ కవర్ చేశాను ఈరోజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.